ఎందుకంటే కాపు రిజర్వేషన్స్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది, వాళ్ళు కన్సాలిడేట్ అయినారు. ఆటోమేటిక్ వాళ్ళకి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమవుతారు? బీసీ సెక్షన్స్ కాపు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే పొలిటికల్ రిజర్వేషన్ ఏమైనా ఇబ్బంది వస్తుందేమని. ఇప్పుడు దాన్ని జగన్ గారు అడ్రస్ చేయడా రేపు తెల్లారితో? అందుకనే ఆగాడు అని నేను అనుకుంటున్నాను. గోదావరి జిల్లాలు కానీ ఈ కాపు బలమైన తరగతి ఉన్న చోట ఎందుకు తన సీట్ల విషయంలో ఫైనలైజ్ చేయలేక కాదు, చెయ్యట్లేదంటే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు. వీళ్ళందరూ వైట్ అయితే ముద్రగడ పద్మనాభ గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అందరూ వైట్ అయితే కాపులంతా వైట్ అవుతారనే మెసేజ్ ఇస్తే, కాపులకు రిజర్వేషన్ వస్తా ఉంది అనే ఒక మెసేజ్ వెళ్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళని అడ్రస్ చేసే పని జగన్ విజయవంతంగా చేస్తాడు. సో ఆ ప్రకటన ఆ రోజు చేయడం ద్వారా, కాపులకు రిజర్వేషన్ మేము ఇవ్వము అనే ఒక ప్రకటన చేయడం ద్వారా మిగతా వాళ్ళందరినీ వన్ సైడ్ చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. యాజ్ ఫర్ యూ కనపడింది రిజల్ట్ లో కూడా అదే. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుందా? ఆ సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళంతా వన్ సైడ్ గా ఒకవైపు పోలరైజ్ అవుతున్నారు. ఆల్టర్నేటివ్ కమ్యూనిటీస్ ని వాళ్ళని వన్ సైడ్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. కానీ గడిచిన ఎన్నికలో జరిగింది, మళ్ళీ రిపీటెడ్ గా అదే చేస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? పోయినసారి రిజర్వేషన్ నివారణ జరుగుతుంది. ఇప్పుడు కాపులు ముద్రగడ పద్మనాభ గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన చేరిన తర్వాత ఒక లెవెల్ కాపులంతా, ఒక స్థాయి కాపులంతా ఒకటి అవుతారు. స్థాయి అంటే మీన్స్ సంఖ్య. ఇంకా దానికో జోలికి పోవడం అనవసరం కదా. ఇప్పుడు దాని జోలికి పోయి ఏం చేస్తాడు? కాబట్టి ఇంకొక మార్కెట్ తెచ్చుకుంటే కనీసం అక్కడనే వస్తాయి కదా. ఇప్పుడు జగన్ గారికి జీరో కాదు కదా. జగన్ గారికి ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా. వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీకు యాడ్ అయిన తర్వాత నేను ఆ సెక్షన్ గురించి ఆలోచించేదానికన్నా ఇంకో సెక్షన్ ఆలోచించుకుంటే బెటర్ కదా. అందువల్ల ఇప్పుడు రాయలసీమలో రెడ్లందరినీ 2-3 తోటి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు కదా, ముగ్గురిని తీస్తే 3 రెడ్లు అక్కడ ఊరికి ఇస్తున్నారు, బీసీలకు ఇస్తున్నాడు. పాయింట్ ఏంటంటే బీసీలని ఎన్లైట్ చేయడం ద్వారా ఇప్పుడు రాజ్యసభ సభ్యులు బీసీలు మెజారిటీ ఇచ్చినాడు, ఎమ్మెల్యేలు మెజారిటీగా బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే బీసీలకు ఇస్తే వాళ్ళ పదవులు ఎంత ఉన్నాయనేది సెకండ్ పాయింట్, అధికారం వచ్చిన తర్వాత వ్యవహారాలు అవన్నీ. కానీ అడ్రస్ చేసే ప్రయత్నం అయితే జగన్ గారు చేస్తారు. ఇప్పుడు జగన్ గారు బీసీల వైపు ఎందుకు మొగ్గు చూపిస్తున్నాడంటే వాళ్ళు బ్యాక్ బోన్ ఎన్ని మాట్లాడే రాజకీయం కూడా ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా కాపు పోలరైజేషన్ వైపు జరిగితే, పోలరైజేషన్ జరిగే ప్రయత్నం జరిగితే జగన్ గారు ఇంకో వైపు పోలరైజేషన్ ఖచ్చితంగా చేస్తాడు. వర్కౌట్ అవుతుందా లేదా అని చూడాలి. ఇంక ఇది రసవత్తరంగా కోస్తాలో జరుగుతాయి. రైట్ రజనీ గారు సార్ చెప్పండి సార్. నేను అడగాల, మీకు ఆల్మోస్ట్ చాలా స్టఫ్ వచ్చింది. సార్ మొత్తం అందరూ ఆన్సర్లు చెప్పేశారు సార్. ముద్రగడ గారు జనసేనలోకి రాబోతున్నారు, అది ఎలా పరిణామం అని. ఆ పరిణామాలన్నీ ముద్రగడ గారి కొడుక్కండి, కాదు పార్టీ కాదు. అంటే ముద్రగడ గారు రావడం వల్ల కొంతమంది ఏదో మా పార్టీలోకి వచ్చినట్టు కాదండి. ముద్రగడ గారి కొడుకే వచ్చినట్టు. ఆయనతో పాటు ఒక 100 మంది వచ్చారా, ఒక 200 మంది వచ్చారా, ఒక 500 మంది వచ్చారు, ఒక 1000 మంది వచ్చారు, అంతేనండి. సో ముద్రగడ అనే వ్యక్తి ఎవరు? రంగా గారి వెనకాల ఉండే అనుచరులు వీళ్ళందరూ. ముద్రగడ గారు గాని, లక్ష్మీనారాయణ గారు గాని, కొద్ది గొప్ప దూరం నుంచి చూసిన అంబటి రాంబాబు అన్నయ్య కానీ, వీళ్ళందరూ అక్కడెక్కడ వాళ్ళండి. ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న వాళ్ళు వీరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడో జైల్లో ఉండి మీటింగ్ పెట్టి కండక్ట్ చేస్తే ఒక 15 లక్షల మంది జనం వచ్చారు. ఎక్కడికక్కడ చెప్పులు పోతే 2 లారీల కాళ్ళు వదిలేసిన చెప్పులు కాళ్ళతో వెళ్ళిపోయారు అంటే అది రంగా గారి గాలి అన్నమాట. ఆ వ్యూ ఆ టైంలో స్టేజ్ మీద కనపడిన ప్రతి ఒక్కడు మా కంటికి నాయకుడే. అదే రకంగా రంగా గారి చనిపోయిన తర్వాత కులాన్ని బతికించుకోవాలన్న తపనతో వీళ్ళందరూ నాయకులైపోయారు. ఎమ్మెల్యేలు అయిపోయారు, మినిస్టర్లు అయిపోయారు. ఏం చేశారా కులానికంటే ఒకడు బోర్డు బయట పెడతాడు, కాపులకు ఎంట్రీ లేదని పెడతాడు ఈ ముద్రగడ.